త్రివిక్రమ్ దర్శకత్వంలో 'మహేష్ బాబు', 'శ్రీలీల' కాంబినేషన్‌లో వచ్చినటువంటి మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ సంబంధించినటువంటి రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. రివ్యూ డిస్కస్ చేసుకునే ముందు వాళ్ళ ఫ్యాన్స్ పడినటువంటి 'మహేష్ బాబు' ఫ్యాన్స్ పడినటువంటి ఒక చిన్న ఆవేదన వచ్చేసి చెప్పుదాం భయ్యా. ఈ మూవీ నైట్ 12 PM నుంచి ఈ మూవీ అనేది రావడం అనేది థియేటర్‌లో. దీనికి సంబంధించి థియేటర్ మూవీ చూడడానికి మాక్సిమం వచ్చేసి 10 ఆర్ 11 నుంచి పోయి ఆడ థియేటర్ల ముందు కూర్చొని చలికి వణుకుతున్నా అట్లే కూర్చొని కలిసి సినిమా చూడాలనేటువంటి కాన్సన్ట్రేషన్తో కూర్చొని ఆ సినిమాని చూసి వచ్చేటటువంటి వాళ్ళు అనేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వచ్చి ఒక్క హ్యాట్స్ ఆఫ్ భయ్యా వాళ్ళ ఫ్యాన్స్కి వచ్చేసి, మహేష్ బాబు ఫ్యాన్స్కి వచ్చేసి. ఈ మూవీలో వచ్చేసి టోటల్గా జగపతి బాబు యాక్షన్స్ అనేది ఉన్నాయి. ఈ మూవీ టోటల్ స్టోరీ ఎలా ఉందంటే, అమ్మ ప్రేమకు వచ్చేసి అదే అత్తారింటి దారి సీన్లో ఉందిగా మూవీ వచ్చేసి, అది అత్తకు వాళ్ళని వచ్చేసి దూరం అయింటారు. దానికి సంబంధించి ఇక్కడ అమ్మ ప్రేమకు అనేది దూరం అయింటాడు వాడు. ఆ సినిమాలో వచ్చేసి ఉంది. టోటల్గా వచ్చేసి దీంట్లో వచ్చేసి టోటల్ 4 సాంగ్లు అనేది దుమ్మసాల తర్వాత ఒకటి ఓ బేబీ కాన్సెప్ట్తో కుర్చీని మడతబెట్టి, ఇంకా మావా ఏంట్రా అనే సాంగ్ వచ్చేసి ఓపీ రేంజ్లో ఉన్నాయి. ఈ మూవీలో వచ్చేసి బెటర్గా అనిపించిన సాంగ్ వచ్చేసి కుర్చీని మడతబెట్టి దెంగింది. ఆ సాంగ్ వచ్చేసి ఓపీ రేంజ్లో అనేది ఉంది. దానిలో వచ్చేసి శ్రీలీల స్టెప్పులు కూడా ఓపీ రేంజ్లో అనేది ఉండడం జరుగుతుంది. ఈ సీన్ చూడడానికి మాత్రమే థియేటర్ పోవాలనిపించేటట్టు ఉంది ఈ సీన్ వచ్చేసి. అంతేకాకుండా ఈ సీన్లో కొన్ని తాన్లు వచ్చేసి ఫైట్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వస్తుంది కదా, ఆ మ్యూజిక్ కూడా ఉప్పి రేంజ్లో అనేది ఉంది భయ్య. ఈ మూవీలో వచ్చేసి ఈ సీన్లో వచ్చేసి బెటర్గా అనేది డిజైన్ చేసినారు వాళ్ళు వచ్చేసి ఆర్టిస్టులు. తర్వాత బీజిఎంలో కొన్ని పాత సాంగ్లు యాడ్ చేయడం వల్ల అంతే అనిపించింది మూవీ వచ్చేసి. టోటల్గా ఓవరాల్ మూవీ వచ్చేసి కొత్తదనం అనేది లేదు. ఈ మూవీలో వచ్చేసి పాత స్టోరీలు అనేది తీసుకొచ్చి కలిసి ఇక్కడ పేజ్ చేయడం వల్ల ఈ మూవీ వచ్చేసి అంతే అనే రేంజ్లో వచ్చేసి వెళ్ళిపోయింది. ఇక మహేష్ బాబు యాక్టింగ్ సీన్స్ ఈక్వేషన్స్ అవన్నీ చెప్పుకుంటే ఇంకా పర్లేదు అనేటట్లనే పోతుంది. మహేష్ బాబు నువ్వు ఒక్కసారి చూడాలి. ఇంకా మెచ్చి ఆ సాంగ్లో వచ్చినట్టు ఆ మూవీలో వచ్చినటువంటి ఎలా ఉన్నాడు సర్లేరు నీకు ఎవరు వీటిలో చూసినట్లు మనం చూడాలి అనుకుంటే మాత్రం మైనస్ పాయింట్ అనేది చేసినట్టు త్రివిక్రమ్. జగపతి బాబు యాక్టింగ్ వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి సుధీర్ అనేది వచ్చేసి ఒక పర్సన్ అనేది వచ్చేసి, తర్వాత ఫస్ట్లో అనేది పర్సన్ నేమ్స్ అనేది రివీల్ చేయకూడదు కదా, పర్సన్ వచ్చేసి ఒకటి వచ్చేసి తర్వాత చనిపోతారు. తర్వాత నుంచి వచ్చేసి ఈ మూవీ వచ్చేసి ఒక టర్నింగ్ అనేది తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఓవరాల్గా ఈ మదర్ సెంటిమెంట్తో అనేది ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మదర్ సెంటిమెంట్లో కూడా ఆ మదర్ సెంటిమెంట్లో కూడా చాలా వరకు కార్లు వీటిని వేసుకపోవడం వల్ల అది వచ్చేసి సినిమా అంతగా అనిపిస్తుంది. తర్వాత ఓవరాల్గా ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతుంటే ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే సాంగ్స్, శ్రీలీల యాక్టింగ్, ఇంకా హుషారు, ఇంకా మహేష్ బాబు స్టెప్పులు కూడా మహేష్ బాబువి. ఇంకా మహేష్ బాబు కామెడీ సీన్స్ కొద్దిగా మాత్రమే, అవి కొద్దిగా సీన్ల కామెడీ ఎలా ఉంటుందంటే నవ్వే ఎలా ఏమో అనేటట్లా ఉంటుంది కామెడీ వచ్చేసి. ఆ విధంగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి బీజిఎంఐ అనేది మైనస్ పాయింట్ అనేది ఓల్డ్ బీజిఎంఐ అనేది తీసుకొచ్చినారు. ఇంక కథ కొత్తదనం అనేది గింత కూడా కథ అనేది కొత్తదనం అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ కథని చూసినాంలే ఏదో పాతది స్టోరీని తీసుకొచ్చి పెట్టేసినాడు అనేటట్లయితే ఈ మూవీ అనేది ఉంది. ఇలా అంతేకాకుండా ఈ మూవీలో వచ్చేసి మేజర్గా వచ్చేసి శ్రీలీల అంటే స్టెప్పులు, శ్రీలీల ఊపు అనేది ఒక రేంజ్ అనేది ఉంది. సో సైన్ అవుట్, నేను మీ ఎస్పీ రివ్యూస్.